ఆల్రెడీ వైజాగ్ ఒక ఎయిర్పోర్ట్ ఉంది కదా, మళ్ళీ అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఇంకో ఎయిర్పోర్ట్ అవసరం మనకి అనుకున్నారు. అసలు వైజాగ్ ఎయిర్పోర్ట్ ఉండగా మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు కావాలనేది ఈ వీడియోలో చూద్దాం. అది తెలియాలంటే ముందు అసలు వైజాగ్ ఎయిర్పోర్ట్ కి భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటని మనకు తెలియాలి. అసలు మన వైజాగ్ ఎయిర్పోర్ట్ పూర్తిగా కమర్షియల్ కాదు. ఇది ఇండియన్ నేవీకి చెందిన ఐఎన్ఎస్ డ్యాగ్ ఆధీనంలో ఉంటుంది. నైట్ టైం ఫ్లైట్స్ ల్యాండ్ అవ్వాలంటే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అండ్ రన్వే పెంచడానికి కూడా పెద్దగా ప్లేస్ లేదు. కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ అలా కాదు. ఇది 100% కమర్షియల్ అండ్ 24 hours కూడా ఫ్లైట్స్ ఆపరేట్ చేయొచ్చు. దీనివల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అని చూస్తే, ప్రపంచంలోనే అతిపెద్ద విమానాలు అయినటువంటి A380 లాంటి బిగ్ ప్లేన్స్ కూడా ల్యాండ్ అవడానికి చాలా పెద్ద రన్వే కన్స్ట్రక్ట్ చేశారు. ఇకపై వైజాగ్ నుంచే డైరెక్ట్ గా దుబాయ్, సింగపూర్, అమెరికాలకు కూడా డైరెక్ట్ కనెక్టివిటీ ఉంటుంది. యాక్చువల్ గా వైజాగ్ ఎయిర్పోర్ట్ సిటీ సెంటర్ లో ఉండడం వల్ల ఎక్స్పాన్షన్ కి అస్సలు ప్లేస్ లేకుండా పోయింది. బట్ ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఎక్స్పాన్షన్ కి ప్లేస్ కి కొత్తవే లేదు. అండ్ ఎయిర్పోర్ట్ చుట్టూ ఏవియేషన్ అకాడమీస్, ఐటీ పార్క్స్ రావడానికి ఉండడం వల్ల డెవలప్మెంట్ కి చాలా పెద్ద ప్లస్ అవుతుంది. దీనివల్ల డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది. అందుకే భోగాపురం ఎయిర్పోర్ట్ వైజాగ్ ని గ్లోబల్ సిటీగా మేక్ ఓవర్ చేయడానికి కీ రోల్ ప్లే చేస్తుందని చెప్పి నా నమ్మకం. దీని మీద మీ ఒపీనియన్ ఏంటంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.